నేను ఈ మధ్యకాలంలో ఒక వైరల్ వీడియో రిలీజ్ చేశాను. నన్ను బాగా బాధ పెట్టినటువంటి సంఘటన అని ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశాను, మీరు కూడా విన్నారు. ఆ వీడియో సారాంశం ఏంటంటే, ఒక చర్చిలో ఒక 9th క్లాస్ చదువుతున్నటువంటి పాప, తాను దేవుని 9th క్లాసులోనే బాప్తీసం తీసుకుంది, నమ్మింది, మంచి భక్తి చేస్తుంది. వాళ్ళ సంఘస్థులు చెప్పే మాట ఏంటంటే, తను పరిశుద్ధాత్మను కూడా పొందుకుంది, రెగ్యులర్గా మందిరానికి వస్తుంది, చక్కని ప్రార్థనా జీవితం, చక్కని పాటలు పాడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో తను 10th క్లాస్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నటువంటి టైంలో తనకు దెయ్యం పట్టిందని ఆ చర్చి పాస్టర్ గారు ఫోన్ చేశారు. సరే అని చెప్పి కొంతమంది వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దెయ్యం పోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ దెయ్యం పట్టిందని పిలిచారు, మళ్ళీ ప్రార్థన చేశారు, మళ్ళీ పోయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, దెయ్యం పట్టింది, ప్రార్థన చేయాలి రండి అని. ఇలా 3 నెలల పాటు ఆ పాపకి ప్రార్థన చేయటం, దెయ్యం పోవటం, మళ్ళీ రావటం, ప్రార్థన చేయటం, దెయ్యం పోవటం, మళ్ళీ రావటం. ఒకసారి నేను కూడా వెళ్ళి చూసినప్పుడు నాకు భలే జాలేసింది, చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే ఆ చర్చిలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ముందు వరుసలో కూర్చుని మంచి వైట్ డ్రెస్ వేసుకుని తలకి నీట్గా ముసుగు కప్పుకొని బైబిల్ ఏదైనా రెఫరెన్స్ చెప్పినప్పుడు చాలా స్పీడ్గా తీసి చక్కగా చదివే ఒక చిన్న పాప. ఆ పాపకి దెయ్యం పట్టినట్లుగా పెద్దగా అరుస్తుంది. దీంతో పాటు చుట్టుపక్కల చేరిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, చిన్న పిల్లలతో సహా అందరూ వచ్చి దెయ్యం ఆపో, యేసునామంలో దెయ్యం ఆపో అని చెప్పి పెద్దగా అరవటాలు. ఈ అరవటంతో పాటు ముగ్గులు నీళ్లు తీసుకోవటం, మొహానికి వేసి కొట్టడం, పెద్దగా అరవటం, నువ్వు పోతావో అని చెప్పి ఆమెను చేతులతో కొట్టడం కూడా, ఇలాంటి సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకుంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒకవేళ నిజంగా దెయ్యమే పట్టినట్టయితే ప్రార్థన చేసినప్పుడు ఆ ఫస్ట్ టైమే పోవాలి కదా. ప్రతి 2 రోజులకోసారి దెయ్యం పట్టింది అంటాం, దైవజనులు రావటం. అలా అని చెప్పి పెద్ద దైవజనులు, పేరు మోసిన దైవజనుల దగ్గర వాళ్ళని తీసుకెళ్ళటం, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి తీసుకెళ్ళిన తర్వాత చివరికి ప్రతిఫలం ఏంటి? ఏమీ లేదు. అంటే ఇక్కడ దెయ్యం పట్టింది అని వాళ్ళు భ్రమలో ఉన్నారు, వాళ్ళ టీచింగ్ అలా ఉంది. కానీ పట్టింది దెయ్యం కాదు. తనకు మానసికంగా ఒక రోగం ఉంది. తను ఒంటరితనంగా ఉండటం వల్ల, తను జనాలతో ఎక్కువగా మాట్లాడకపోవటం వల్ల, తను ఒంటరితనంలో లీనమైపోయి తనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని చెప్పుకోకపోవటం వల్ల, తనలో ఉన్న సంతోషాన్ని పంచుకోకపోవటం వల్ల, తనలో ఉన్న బాధను వేదనను వేరే వాళ్ళకి చెప్పకపోవటం వల్ల అదే గూడు కట్టి తర్వాత ఒకానొక టైంలో ఇలాంటి రియాక్షన్ ఇవ్వటం ప్రారంభించింది. దాని వాళ్ళు దెయ్యం అన్నారు. తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి క్లియర్గా చెప్పాను, మీరు చేయాల్సింది ఒకటే, పాప ఫిజికల్గా వీక్ అయిన తర్వాత తన నరాలన్నీ చాలా వీక్ అయిపోయింది. ఈ వీక్ అయినటువంటి టైంలో బ్రెయిన్కి చేరాల్సినటువంటి సిగ్నల్స్ సరిగ్గా చేరవు. బ్రెయిన్లో కెమికల్స్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు తను అన్కాన్షియస్గా ఏది పడితే అది మాట్లాడేస్తుంది. అన్కాన్షియస్గా తను కొత్త సంగతులు మాట్లాడుతుంది. అన్కాన్షియస్గా పౌరుషంగా కూడా మాట్లాడుతుంది. అన్కాన్షియస్గా నేను చచ్చిపోతాను, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తానని చెప్పి తనలో ఉన్నటువంటి ఆ పిరికి మాటలను కూడా మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలో తెలుసు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. 2-3 రోజుల పాటు డిప్స్ పెట్టండి, సెలైన్ పెట్టండి, మంచి ఎనర్జీ వచ్చే భోజనాన్ని పెట్టండి. తనకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎలాంటి రిస్కులు లేకుండా హ్యాపీగా మంచిగా నిద్రపోయేటట్టుగా మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పాం. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి హ్యాపీగా నిద్రపోయారు, ఆ పాప 3 రోజుల పాటు మంచి నిద్ర హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ మెడిసిన్లోనే నిద్ర పట్టడానికి కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ సెలైన్ పెట్టుకుంటూ మెల్లగా కొద్ది ఎనర్జీ వస్తూ మంచి నిద్రపోయిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత అప్పటి నుంచి ఆమెకి దెయ్యం పట్టడం అనేది లేదు. ఇప్పుడు చెప్పండి, అంతకుముందు అంత దెయ్యం పట్టిందా? కాదు కదా. దెయ్యం పట్టిందని వీళ్ళు చెప్పారు, భ్రమలో చెప్పారు.